వాట్ నెక్స్ట్? ఏం చేయాలి? ఎలా నిలబడాలి? పార్టీ ఘోర పరాజయం తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్సీపీ. ఇంకా కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టక ముందే పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై సీరియస్ గా రియాక్ట్ కావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు అధినేత. ఇందులో భాగంగా జిల్లాల వారీగా పార్లమెంటు స్థాయి అధ్యక్షులను నియమించాలని నిర్ణయించారట జగన్. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత పార్టీ నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. కొత్త ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే వైసీపీ శ్రేణులపై పెద్ద ఎత్తున జరుగుతున్న దాడులపై సీరియస్గా చర్చించారు. వైసీపీ అధినేత పార్టీ నాయకత్వానికి అండగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. అందులో భాగంగానే పార్లమెంటు స్థాయిలో జిల్లా పార్టీ కమిటీలను నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దాడులకు గురైన పార్టీ నాయకులు, క్యాడర్ని ఆదుకునేందుకు వీలుగా కమిటీలో మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చారు. 2019లో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. ప్రజల తీర్పుతో భారీ ఎత్తున ప్రజాదరణ కోల్పోవలసి వచ్చింది. అందుకు ప్రధాన కారణాలేంటనే అంశంపై కూడా పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. నా అంటూ సిద్ధం సభల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేసినా ఆ మంత్రం పూర్తిగా బెడిసి కొట్టింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలు పార్టీకి పూర్తిగా దూరమైపోయాయి. ఇక బీసీ వర్గాలు మళ్లీ టీడీపీకి జై కొట్టాయి. అదే సమయంలో మైనార్టీ వర్గాలు సైతం వైసీపీని దూరం పెట్టడం పార్టీ నాయకత్వాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఒక్కసారిగా ఇంత వ్యతిరేకతకు కారణమేంటన్న అంశాలపై కూడా ప్రస్తుతం పార్టీలో పోస్ట్ మార్టం జరుగుతోంది. పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులు, తమ వైపు నుంచి ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలున్నాయన్న దానిపై పూర్తి నివేదికను తయారు చేయాలని పార్టీలో ఇద్దరు నేతలకు జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారన్నది అంతర్గతంగా వినిపిస్తున్న మాట. అంతేకాదు, రాబోయే రోజుల్లో పార్టీలో అనుసరించాల్సిన విధానాలు, అసెంబ్లీ వేదికగా జరిగే కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.